ఉద్యమాల గడ్డ ఓరుగల్లువడిలో నడయాడి ప్రజల కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం పోలీసుల లాఠీలకు, కేసులకు, బాష్పవాయు ప్రయోగాలకు ఎదురెళ్లి తన గళం వినిపించిన మానవత్వానికి మరో రూపం మారేపల్లి సుధీర్ కుమార్. వరంగల్ ప్రజలకు పరిచయం అవసరం లేని ఉద్యమ నాయకుడు మారేపల్లి సుధీర్. హన్మకొండలో తన ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే డాక్టర్ పట్టా పుచ్చుకొని తన ప్రజలకు సేవ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. మంచి మానవత్వం ఉన్న మనిషిగా ప్రజల మన్ననలు పొందారు మారేపల్లి సుధీర్ కుమార్. 2001లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ లో భాగస్వామ్యమయ్యారు. అప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో కీలక పాత్ర వహించారు డాక్టర్ సుధీర్ కుమార్. 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చాక పార్టీ పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించి 2018లో జెడ్పీటీసీ చైర్మన్ గా ఎన్నుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో వరంగల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్ గారిని ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు. అప్పటి నుండి సుధీర్ కుమార్ పేరు వరంగల్లో మారుమ్రోగింది. ప్రత్యర్థుల గుండెల్లో ఓటమి భయం మొదలైంది. జూన్ 4వ తారీఖున ఓరుగల్లు గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురేస్తాం అని బీఆర్ఎస్ ముఖ్య నేతలు ధీమాగా ఉన్నారు.